వైభవ్ సూర్యవంశీ ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. బౌలర్ ఎవరైనా సరే తన బ్యాట్తో పరుగుల వద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లోనూ వైభవ్ మేనియా కొనసాగుతుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు ఈ మ్యాచ్ను కుదించారు. తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్ఆర్ బీభత్సం సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ యథావిధిగా చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఏకంగా 5 సిక్సర్లు, ఒక 4 బాది సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దూకుడుగా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీని శార్దూల్ ఠాకూర్ పెవిలియన్కు పంపాడు. ఓ భారీ షాట్కు ప్రయత్నించి లాంగ్ ఆన్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసిన వైభవ్ సూర్యవంశీ. అయితే దీంతో కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. హాఫ్ సెంచరీ మిస్ అయిందన్న బాధతో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. డగౌట్లో కూడా చాలా సేపటి వరకు నిరాశగానే కనిపించాడు. జట్టు కోసం మరిన్ని పరుగులు చేయలేకపోయానని బాధపడడం వైభవ్ క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతోంది. మ్యాచ్కు ముందు వైభవ్ సూర్యవంశీ, బుమ్రా క్లాస్ ఎలా ఉండనుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎంత సీనియర్ బ్యాటర్ అయినా తగ్గేదేలే అన్నట్టు బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే 2 సిక్సర్లు బాదేశాడు. ఇంత విధ్వంసం చేసి అవుటైనప్పటికీ వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.